నా పేరు చలపతి శర్మ, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం తర్వాత మా సమస్యలు పరిష్కరించమని చెబితే సమస్యలు పరిష్కరించకపోగా 1వ తేదీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అందుకని ఈరోజు మేము దశలవారీ పోరాటంలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 12 గంటలు ధర్నా చేశాం. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకి రాష్ట్ర కేంద్రంలో 36 గంటల ధర్నా కోసము రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయ వర్గము కేంద్రానికి చేరింది. అయితే ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ధర్నా చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించాలా, మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని అడుగుతున్నాను తప్ప మరొక కోరిక గొంతెమ్మ కోరిక కాదు. వీటిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. మేము పిఎఫ్ లోన్లు కానీ ఏపీజేఎల్ఐ లోన్లు కానీ దాదాపుగా మేము అప్లై చేసుకుని 2 సంవత్సరాలైనా మా ఉన్న డబ్బులు మాకు లోన్గా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అందుకని మాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక బకాయిలని ప్రతి నెల 1వ తేదీ జీతాలు ఇవ్వమని చెప్పేసి ఆ 2 డిమాండ్లతో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల ధర్నాకు దిగాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలా. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసుకునే హక్కు ఉంది. అలాగనే ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేసే హక్కు ఉంది. ఆ హక్కుల్ని కూడా కాల రాసేటటువంటి చర్యలు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ చర్యలు చేయొచ్చు. ఏదో ఒక రోజు మళ్ళీ ప్రజల పక్షానికి రావాల్సినటువంటి ఆ రోజు వస్తుంది. వచ్చిన రోజు ఉపాధ్యాయ వర్గం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటటువంటి పని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ అరెస్టులు అయితే జరిగిపోయినాయి, అందరినీ తీసుకెళ్లిపోయారు. ఇంకా మీ వాళ్ళు వస్తున్నారా? ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి దాదాపుగా 300 మంది ట్రైన్లలో, బస్సుల్లో, సొంత వెహికల్లో వచ్చాం. ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఒక 10 మందిని ఎవరికి దొరకకుండా ఈ ధర్నా శిబిరానికి చేరాం. ఏదేమైనా అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా దాదాపు 200-300 మంది వచ్చారు. దాదాపుగా 3,000-4,000 మంది ఉపాధ్యాయులు ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ధర్నా చేయడానికి వస్తే ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని ఇవ్వకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఇవ్వడం జరిగిందా? ప్రభుత్వం ఈరోజు తీసుకుపోయేటటువంటి ఉపాధ్యాయుల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకుపోతే ఎక్కడికి తీసుకుపోతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయుల మీద దమనకాండ వ్యవహరిస్తూ ఉంది. ఎవరిని ఏ స్టేషన్కి తీసుకుపోతున్నారో కూడా మాకు తెలియలేదు. ఈరోజు కాసేపు తర్వాత మేము ఎక్కడికి పోతాం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉపాధ్యాయులు ఈ విజయవాడ బొడ్డులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నారన్న విషయాన్ని గుర్తెరగండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చెల్లు చీటీ రాసేలాగా మీరే ఇలాంటి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు గ్యారంటీ అనుకుంటా ఉన్నారు మీరు మీ పరిపాలన. మరి మాకు రావాల్సిన హక్కుల సంగతి ఏంటి? మాకు రావాల్సిన రాయితీలు పోగా సకాలంలో డిఏలు కూడా లేకుండా డిఏలు అనే పదాన్ని మర్చిపోతా ఉన్నాం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చాలా గొప్పగా చెప్పింది మీరే. వారం రోజుల్లోనే రద్దు చేస్తామని మీరు ఇవాళ మళ్ళీ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనే ఒక పనికిమాలిన పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏంట్రా ఈ అన్యాయం? మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిద్దాం అనేసి వాళ్ళు వస్తే ఇక్కడ మరింత అరాచకంగా మమ్మల్ని ఇలా లోపలికి తీసుకెళ్ళడం ఏం బాలేదండి. స్వేచ్ఛగా మేము ఏవైతే మాకు న్యాయంగా రావాల్సిన ఆర్థిక బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని మీరు ఇప్పించకపోగా మాకు డిఏలు అన్న మాటని మర్చిపోయేలా చేసి నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం మా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాల రాస్తూ ఉన్నారో నిరసన కూడా తెలియచేయనివరా? ఏంటి మొండి వైఖరి అని ప్రశ్నిస్తూ ఉన్నాము. అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నవి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు అనేక బకాయిలు ఉన్నాయి. ఏపీజీఎల్ఐలు, పిఎఫ్లు, డిఏ అలవెన్స్లు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. మెడికల్ రీఎంబర్స్మెంట్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే సరెండర్ లీవ్లు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మమ్మల్ని ఇప్పుడు మేము ఇచ్చే డిఎల్ అయ్యి ఏమి తీసుకొని చేశారు. దాని నిరసనగా మేము చేస్తున్నాం అనమాట. మాకు రావాల్సిన బకాయిలు ఏవి రానియకుండా చేశారు. వాటికి నిరసనగా మేము నిరసన చేస్తూ ఉన్నాం అనమాట. చేయటమా సిగ్గు అప్రజాస్వామికంగా ఉపాధ్యాయుల్ని అరెస్ట్ చేయటమా
సిగ్గు ప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం దిగిపోవాలి. ఆర్థిక బకాయిలను వెంటనే ఆర్థిక బకాయిలు చెల్లించమంటే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దమనకాండని ఖండిస్తున్నాం మిత్రులారా. ఉపాధ్యాయుల్ని నడి రోడ్డు మీద అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం.